Please subscribe to our YouTube channel. Like and share this video. అసలు ఎవరు మనసాదేవి ఏమి యొక్క వృత్తాంతమేమి నేను చెప్పాలి, మీరు వినాలి, నేను ఎట్లా తెలియాలి అని. అందువల్ల ఏంటంటే మొట్టమొదట బ్రహ్మ దేవుని పుట్టుక తర్వాత స్వయంభవమనువు అనే మహానుభావుడు పుట్టాడు. ఆయన నుంచి లేదా ఆయనతో పాటు 10 మంది ప్రజాపతులు పుట్టారు. ప్రజాపతులు అంటే బ్రహ్మలో సమానమైన వాళ్ళందరూ కూడా బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటే ఈ 10 మంది ప్రజాపతులు ఏం చేశారంటే ఒకరు ఏదో ఒక సృష్టి చేయాలంటే అన్ని వస్తువులు కావాలి కదా పుట్టడం. ఒక ఆయన మట్టి అందిస్తున్నాడు, ఒక ఆయన ఇంకొకటి ఇంద్రియం అందిస్తున్నాడు, ఇట్లాంటి ఏవో పంచ ప్రాణాలు ఇలాంటివన్నీ అందిస్తున్నాడు బ్రహ్మదేవుడి. అలా ఈ అందించినటువంటి మహాత్ములు 10 మంది ఉన్నారు. చాలా గొప్పవాడు, సామాన్యులు కాదు వీడు. అంటే బ్రహ్మతో సమానమైన వాళ్ళు వీళ్ళందరూ. ఈ 10 మందికి మళ్ళీ ఉప ప్రజాపతులు కొంతమంది ఉన్నారు. మంది 10 మందిని తెలుసుకున్నారు. ఎవరైనా నారదుడు, భృగు, దక్షుడు, వశిష్ఠుడు, క్రతువు, అంగిరసుడు, పులహుడు, పులశ్చుడు, అత్రి, మరీచి, ఇలా 10 మంది ప్రజాపతులు ఉంటారు. ఈ 10 మంది బ్రహ్మ యొక్క ఒక్కొక్క అంగం నుంచి ఒక్కొక్కరు పుట్టారు. ఇవన్నీ మన పురాణాల్లో ఉన్నాయి. మళ్ళీ నేను విశ్వభారతం అని సంస్కృత మహాకావ్యాన్ని రాశాను. ఆ విశ్వభారతంలో ఇవన్నీ అంటే మళ్ళీ చెప్పాలి చెప్పింది అంటే చెప్పినదే ఇంకొక విధంగా వివిధ సందర్భాలలో విశేషముగా వర్ణిస్తూ చెప్పాలి. అట్లయే మనకి ఇన్ని పురాణాలు, వేదము, శాస్త్రము, పురాణములు ఇన్ని ఏర్పడ్డాయి. అంటే ఒక్కొక్క యుగానికి అక్కడ చెప్పింది వేరే సందర్భంలో చెప్తాడు. అవన్నీ అర్థం కావు మీకు చదివింది. ఎప్పటికప్పుడు యుగానికి అనుకూలమైనట్లుగా కొత్తగా చెప్తూ ఉంటాడు. విషయం అదే కావచ్చు, కానీ మీకు అర్థం కాదు అనుభవం చదివింది. అవి అర్థమయ్యేటట్లు అప్పుడప్పుడు మా పని మేము ఎందుకు పుట్టాము అంటే ఇవన్నీ మళ్ళీ తెలియజేయడం కోసం. ఇలా 10 మంది ప్రజాపతులు ఉంటాయి. ఇప్పుడు ప్రజాపతి ప్రజాపతయ అంటాడు. ప్రజాపతయ అంటే ప్రజాపతులు ఎవరు ఏమిటి మీకు తెలియదు. దాని వివరం మేము చెప్పాలి. ఎందుకంటే ప్రజాపతులు బ్రహ్మతో సమానమైనటువంటి వాళ్ళు. సృజించి విదోడు అన్నాడు శ్రీనాథుడు కశ్యప ప్రజాపతి గురించి చెప్తూ. సరే, ఈ 10 మంది ప్రజాపతులలో మరీచి అన్న ఒక ప్రజాపతి యొక్క కుమారుడు కశ్యపుడు. ఈయన కూడా ప్రజాపతి. మరీచి యొక్క కుమారుడు కశ్యపుడైతే దక్ష ప్రజాపతికి వీరిణి అనే ఒక భార్య ఉంది. దక్షుడి వీరిణి అనే భార్యలో 60 మంది కూతుళ్ళు పుట్టారు. అందులో దక్షుడి పుత్రిక సతీదేవి, ఆమె శివుడి భార్య. శివుడికి కూడా ఇచ్చాడు, అందుకని శివుడికి మామ ఆయన. అటువంటి దక్షుడికి 60 మంది కూతుళ్ళు, సతీదేవి మాత్రమే 27 మందిని చంద్రుడికి వచ్చాడు. 27 మంది కూతుళ్ళు నక్షత్ర స్వరూపాలందరూ అశ్వని, భరణి, కృతిక, రోహిణి, వీళ్ళందరూ 27 మంది దక్షుడి యొక్క కూతుళ్ళు. అందరూ 27 మంది చంద్రుడికి వచ్చాడు. ధర్మాయ దశ, ధర్ముడు అనే మహానుభావుడు బ్రహ్మస్వరూపుడు ఆయన. ధర్మము ఆయనకు 10 మందిని ఇచ్చాడు. కశ్యపాయ త్రయోదశ, కశ్యపుడికి 13 మంది కూతుళ్ళు ఇచ్చాడు. ఎవరు? ఈ మరీచి అనే ఇంకొక ప్రజాపతి యొక్క కుమారుడు కశ్యపుడు. ఆ కశ్యపుడికి దక్షుడు ఆయన ప్రజాపతి తన కూతుళ్లను 13 మందిని ఈయనకి ఇచ్చాడు. మొత్తం సృష్టి అంతా కశ్యపుడి వల్ల జరిగింది. కశ్యపుడు సూర్యుడి యొక్క తండ్రి. ఎంత గొప్పవాడో చూడండి. ఆయన కుమారుడే సూర్య భగవానుడు. ప్రచండం కశ్యపాత్మజం అని చెప్తున్నాం. మనకు శ్లోకం వస్తే ఎప్పుడైనా వింటే మీరు ఏకచక్ర రథం దేవం తం సూర్యం ప్రణమామ్య ప్రచండం సప్తాశ్వరథమారుఢం ప్రచండం కశ్యపాత్మజం. కశ్యపుడి ఆత్మజుడు. కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు సూర్యుడు. సూర్యుడు లాంటి వాడిని కన్నాడంటే ఎంత గొప్పవాడు కశ్యప ప్రజాపతి. ఆ కశ్యప ప్రజాపతికి 13 మంది
అదితి అంటే అదితి దేవమాత, ఆమె వల్ల దేవతలందరూ పుట్టారు. ఆదితేయాః దేవతలు. దితి అంటే దైత్యులు పుట్టారు. దితి అదితియే కాక శ్యేని, గృధ్రి ఇలాంటి పేర్లు చాలా మంది. ఇంకా కద్రు ఆయన భార్య, అంటే వీళ్ళంతా దక్షిణ యొక్క కూతురు 13 మంది కాబట్టి కద్రు, స్వరస ఇలాంటి పేర్ల వాళ్ళందరూ ఉన్నారు. Please subscribe to our YouTube channel. Like and share this video.